నమస్తే మేడం. నమస్తే అండి. మేడం భానుసప్తమి. హ్మ్. ముఖ్యంగా మనం చెప్పుకున్న భానుసప్తమి సూర్యుడి మెయిన్ మనకి అంటే అన్ని రాసుల మీద ప్రభావితం చూపించేది ఒక మెయిన్ ఒకటేనంటే హ్మ్. సూర్యుడు. సూర్యగ్రహం. సూర్యగ్రహం. హ్మ్. సో అయితే ఈ ప్రతి ఒక్క రాశి వారు ఈ భానుసప్తమి రోజు హ్మ్. ఎటువంటి పూజలు చేసుకుంటే మన మంచి జరుగుతుందంటారు? అయితే భానుసప్తమి అంటే ఆదివారం రోజు వచ్చే సప్తమిని భానుసప్తమి అంటాం. సూర్యుడికి ప్రత్యేకత ఆదివారము. సప్తమి ఇంకా ప్రత్యేకత అనమాట. సూర్య ఆరాధనే చేస్తారు సప్తమి రోజు గాని, ఆదివారం రోజు గాని చాలా మటుకు. మనకు రథ సప్తమి. అవును. అయితే సూర్య ఆరాధన చేసేవాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఈ సూర్య నమస్కారాలు గానివ్వండి, సూర్య ఆరాధనలు ఇవన్నీ ఎందుకు చేయమంటారంటే, ఓవరాల్‌గా మనకు అన్ని గ్రహాలు అనుకూలంగా ఉండాలంటే సూర్యగ్రహ ఆరాధన చాలా ఇంపార్టెంట్ మనకి. ఆహ్, అయితే నార్మల్‌గా ఏంటి అంటే సూర్యుడు మనం బిలీవ్ చేస్తాం కదా! మనకు ఎన్నో జన్మలుంటాయి. ప్రతి మనిషికి ఎన్నో జన్మలుంటాయని మనం బిలీవ్ చేస్తాం మన సాంప్రదాయంలో. మన హిందూ ధర్మంలో మనం బిలీవ్ చేస్తాం. వి టేక్ బర్త్ మళ్ళీ మళ్ళీ జన్మ ఉంటూనే ఉంటది. అన్ని జన్మలకి సాక్ష్యం ఆయనే అన్నమాట. మనం ఏం చేస్తున్నామో ఎవరు చూసినా చూడకపోయినా ఆ సూర్యుడు మాత్రం మనం చూస్తూ ఉంటాడు. అలా అని మనం ఏ అంటే మనకు తెలిసి తెలవక చేసిన ఏదన్నా తప్పులు జీవితంలో అట్లాంటి తప్పులు అట్లాంటివి ఏమైనా ఉన్నా అవన్నిటి నుంచి మనం విముక్తి చెందాలి అంటే సూర్యారాధన ఒకటి ఖచ్చితంగా చేయాల్సిందే. అది కాకుండా ఆరోగ్యంగా ఉండాలన్నా మనం పవర్‌ఫుల్‌గా కొంతమందికి పవర్ హంగ్రీ పీపుల్ ఉంటారు. చాలా పవర్ కావాలి మనకి ఉద్యోగపరంగా గానీ, పొలిటికల్‌గా గానీ అన్ని రకాలుగా ప్రతి మనిషికి పవర్ కావాలని ఉంటది. సో, ఆ పవర్ కావాలి అనుకున్న వాళ్ళు అట్లందరూ నిష్టగా, నియమంగా సూర్యారాధన చేయడము. అయితే సూర్యుడిని ఆరాధించడము అంటే ఖచ్చితంగా సూర్యుడు ఆరాధన వల్ల మనకి చాలా చాలా మంచి జీవితంలో జరుగుతూ ఉంటది. అది చేసేటప్పుడు నార్మల్‌గా ఏమంటారంటే మనం ఒకప్పుడు ఇండియాలో ఆదివారం పూట మనం నాన్ వెజ్ ముట్టుకునే వాళ్ళమే గాదు అసలు ఇక్కడ. ఆదివారం నీసు తినడం అనేది లేనే లేదు. ఎవరు తినేవాళ్ళు కాదనమాట. ఎందుకంటే సూర్యుడికి డెడికేటెడ్ అది అనమాట. ఈ మధ్య కాలంలో మంగళవారం, బుధవారం తినం. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రోజు స్పెషల్ డే ఉంటది. ఆ రోజు తినరు. సండే ఒక స్పెషల్ డే ఏనాడు ఎక్కడ లేదనమాట. ఎప్పుడైతే బ్రిటిషర్స్ వచ్చారో అప్పటి నుంచి ఈ ఇదంతా మొదలైందనమాట. సండే నాన్ వెజ్ తినడము. అప్పుడు ఫ్రీగా డిస్ట్రిబ్యూట్ నేను చదివిన దాని ప్రకారం ఏం చేసేవాళ్ళంటే, వాళ్ళు వీళ్ళింత ఆరోగ్యంగా, ఇంత హెల్తీగా, అన్ని రకాలుగా ఎందుకు బాగున్నారని ఒక అనాలిసిస్ చేసి, దాన్ని బేస్ చేసుకొని వాళ్ళకప్పుడు అర్థమైంది ఏంటంటే, ఆదివారం రోజు మనకు హాలిడే కూడా లేదు యాక్చువల్లీ. ఆదివారం చాలా యాక్టివ్‌గా ఉండేవాళ్ళు. చాలా ఎనర్జీతో పనిచేసేవాళ్ళు. సండే సెలవనేది కాన్సెప్టే లేదు మనకి. మనకి సెలవులు ఎప్పుడుండేవంటే, ఏకాదశులు, అమావాస్య, పౌర్ణమిలు, అష్టమి ఇట్లాంటి కొన్ని డేస్ ఉండేవన్నమాట. ఒక నెలలో ఒకళ్ళు సెలవులు తీసుకోవాలంటే ఈ డేస్‌లోనే ఏకాదశికి ఖచ్చితంగా ఒకప్పుడు. దాన్ని మెల్లిమెల్లిగా బ్రిటిషర్స్ వచ్చిన తర్వాత చేంజ్ అయిపోయి ఆదివారం రోజు నీసు తినడం వల్ల ఫ్రీగా డిస్ట్రిబ్యూట్ చేసేవాళ్ళంట నాన్ వెజ్. అన్ని స్ట్రీట్స్‌లోకెళ్ళిపోయేసి ప్యాకెట్స్‌లో ఈ మటన్ అని, చికెన్ అని ఇచ్చి మీరు వండుకొని ఫ్రీగా వస్తుంది కాబట్టి అట్లా అవుతుంది అని నేను చదివిన పుస్తకాల ప్రకారం నేను తెలుసుకున్న ఇన్ఫర్మేషన్. సో, అట్లా మనం ఆదివారం సూర్యారాధన అన్న కాన్సెప్ట్ నుంచి బయటకొచ్చేసాం. కాకపోతే ఇప్పుడు మళ్ళీ అందరూ ఈ అవేర్‌నెస్ బాగా పెరిగి చాలామంది చెప్తున్నారు. ఏ రోజుకి ఏ ప్రత్యేకత ఉంది అని. దాన్ని బేస్ చేసుకొని చాలామంది చేస్తున్నారు. ఒకవేళ నిజంగా ఎవరైనా మనకి ఏమైనా ఆరోగ్య సమస్యలున్నా కొంతమంది క్రానిక్ స్కిన్ డిజీజ్ అవి ఉంటాయి గదండీ! చర్మ సమస్యలు ఎక్కువగా ఉన్నవాళ్ళు, వాళ్ళు మాత్రం ఈ భానుసప్తమి ఖచ్చితంగా ఫాలో అవ్వండి. భానుసప్తమే కాకుండా ప్రతి ఆదివారము సూర్యారాధన చేసుకొని, ప్రతిరోజు సూర్యుడి ఆరాధన చేసుకుంటే గనక సూర్య నమస్కారాలవి. అయితే సందర్భం వచ్చింది కాబట్టి నాకు తెలిసిన చాలా క్లోజ్‌గా ఉన్న వాళ్ళలో ఒక అమ్మాయికి ఈ మనం అంటాం కదండీ విట్లిగో అంటాం కదా! బొల్లి పింక్‌గా వచ్చేస్తది. ఆ ప్రాబ్లమ్ స్టార్ట్ అయింది ఆ అమ్మాయికి. ఆ ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతే తనకి డాక్టర్స్ దగ్గరికెళ్తే వాళ్ళు చెప్పేసారు. నీకు ఈ ప్రాబ్లమ్ ఉంది. సో, అది ఆగదు ఒక దగ్గర. మెడిసిన్ లేదు. కొంచెం స్ప్రెడ్ అయ్యి కొంచెం దగ్గరొచ్చి మొత్తం స్ప్రెడ్ అయిపోతూ ఉంటది. సో, అందరు డాక్టర్స్ దగ్గరికెళ్ళేసి సరే ఇట్లా చెప్పేసారు. సరే వాళ్ళన్నారు మేమేదో బేసిక్ మెడికేషన్ ఇస్తాం. కాకపోతే ఇది ఆటో ఇమ్యూన్ డిజార్డర్. దీని నుంచి మీరు బయటకి రాలేరు. అయితే నాకు ఆ అమ్మాయికి స్వయంగా కాల్ చేసి చెప్పింది. తను కూడా చూస్తూ ఉంటది ఈ ప్రోగ్రామ్ మోస్ట్‌లీ. తను ఇంక సరే అందరూ ఇట్లా చెప్పేసారు కదా అని తనేం చేసిందంటే బిలీఫ్ ఇన్ భగవంతుడి మీద నమ్మకం అనమాట. సూర్యారాధన ప్రతిరోజు సూర్యోదయం టైం కల్లా స్నానం అవి చేసేసుకొని, ఆ సూర్యుడి ముందు కూర్చొని సూర్య నమస్కారాలు చేసి, సూర్యుడు స్తోత్రాలు ఏవైతే ఉంటాయో అవన్నీ చదువుతూ, ఆ అమ్మాయికి ఎక్కడి వరకైతే అవి వచ్చిందో ఆ ఒక్క మచ్చ అక్కడికే ఆగిపోయింది. ఎక్కడ స్ప్రెడ్ లేదసల.
సో తను నాకు కాల్ చేసి, "అక్క మీరు వీడియోస్ చెప్పినప్పుడు ఎప్పుడైనా నా విషయం చెప్పండి" అని తను ఎప్పుడో చెప్పింది నాకు. సో ఇంతకుముందు కూడా ఒకసారి చెప్పాను నేను ఇదే తన గురించి. సో మళ్ళీ సందర్భం వచ్చింది కాబట్టి అదే అన్నాం కదా ఇంతకుముందు ఒక వీడియోలో, మనము నమ్మకంతోటి ఏదైనా చేస్తే ఓపిక ఉండాలి, నమ్మకం ఉండాలి, సాధన. ఇవన్నీ ఉంటేనే మనం ఏదైనా అచీవ్ చేయగలుగుతాం. కాబట్టి ఒకవేళ ఎవరైనా సూర్యారాధన చేయాలి అనుకుంటే ప్రతిరోజు చేయొచ్చు. పిల్లల ఆరోగ్యం కోసం, వాళ్ళ తెలివితేటల కోసం, ఆరోగ్య సమస్యలు ఉన్నా, ఏది ఉన్నా, రకరకాల గ్రహ దోషాలు ఉన్న వాళ్ళు కూడా ఇట్లా ప్రతి ఆదివారం సూర్యుడు ఆరాధన చేస్తూ, ప్రత్యేకంగా సప్తమి వచ్చిన రోజు కొంచెం నియమ నిష్టలు ఏంటంటే ఆ రోజు ఆల్కహాల్ తాగడము, స్మోకింగ్ చేయడము, నాన్ వెజ్ ఇవన్నీ కాస్త అవాయిడ్ చేసుకుంటూ వెళ్తే, సూర్యుడి స్తోత్రం చదివితే మనకు లాస్ట్‌లో ఉంటదనమాట. ఇవన్నీ నేను వదిలేస్తాను. వదిలేస్తే నన్ను చల్లగా చూడు తండ్రి అని అందులో ఉంటది ఆ స్తోత్రం చదివినప్పుడు. అట్లా చేస్తే సరిపోతుంది. ఇండివిడ్యువల్‌గా చేసుకోవాలి. అంతే. అంతే కదా! హ్మ్. ఇప్పుడు నాకు అవసరం అన్నానంటే నేనే అంతే చేసుకోవాలి. కదండీ! ఎవరిది వాళ్ళే చేసుకోవాలి. అంటే ఇన్ ద సెన్స్ నేను మా పిల్లోడి కోసం నేను చేస్తాను. అదేనండి. ఓపిక చిన్న పిల్లలనుకోండి, మరీ చిన్న పిల్లలు అవగాహన లేదు. వాళ్ళ కోసం మీరు చేయొచ్చు. పెద్దవాళ్ళున్నారు, వాళ్ళు ఏం చేసుకోలేరు. ఆరోగ్య సమస్యలున్నవాళ్ళు మీరు చేసేయొచ్చు. అన్నీ బావుండి చెయ్యను ఒకటేంటనండి పూజల విషయాలకొచ్చేటప్పుడు మనం చాలా మందిని ఫోర్స్ చేస్తూ ఉంటారు. ఖచ్చితంగా గుడికి రావాలి. వాళ్ళు నేను రాను, నాకిష్టం లేదు, నేను అట్లాంటి వాళ్ళని ఫోర్స్ చేయకూడదు. ఎందుకంటే ఫోర్స్ చేసినందుకు మనకే పాపం తగులుతది. ఇట్లా చాలా మందిని చూస్తాం. యంగ్‌స్టర్స్‌కి గూడా చిన్నప్పుడంతా వాళ్ళకి చెప్పం పూజలు చేస్తే ఏంటి అని. సడెన్‌గా వాళ్ళకేదో ప్రాబ్లమ్ వచ్చేటప్పటికి అమ్మనో, నాన్ననో పద మనం ఈరోజు గుడికెళ్ళాలంటే ససేమిరా వినరు వాళ్ళసలు. వాళ్ళ నమ్మకం లేకుండా వచ్చినప్పుడు వాళ్ళకే కాదు కదా! మనకు గూడా పుణ్యం రాదు. కాబట్టి అట్లా రాను భగవంతుడి మీద నమ్మకం లేని వాళ్ళని ఎప్పుడు ఫోర్స్ చేయకూడదు మనం. ఓకే. చాలా చక్కగా తెలియజేసి థాంక్ యూ. నమస్తే అండి.